వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోయేది స్పెషల్ ఉగాని. దానికి కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం. నేనైతే ముందుగా 250 గ్రామ్స్ మూరవరాలని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా మనం ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు నేను 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను ఇందులోకి కొబ్బరి తురుము తీసుకున్నాను. ఎండి కొబ్బరి పొడి 2 స్పూన్. ఓకేనా, ఇందులో కొబ్బరి తురుము వేసుకున్నాను కదా, ఇందులోకి నేను కొన్ని పుట్నాలు వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు మిక్సీ పెట్టి గ్రైండ్ చేసుకున్నాం పొడిగా. నేను ఇప్పుడు ఈ పొడిని అనేది రెడీ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు, కొబ్బరి తురుము, పుట్నాల పొడి. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు ఉగానిలోకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజులో ఆనియన్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిరపకాయలు ఒక 5-6 కట్ చేసి చేసుకున్నాను. 2 టమాటోస్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఈ మూరవరాలని ఒకసారి శుభ్రంగా చేసుకొని 4-5 మినిట్స్ నానబెట్టుకుందాం. నానబెట్టుకున్నాక మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. నేను ఈ మూరవరాలని నానబెట్టుకొని ఈ బౌల్లోకి తీసుకున్నాను. 3-4 మినిట్స్ నానబెట్టుకొని ఈ బౌల్లోకి తీసుకుని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి మనం 2-3 స్పూన్ ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ పోసుకున్నాం. ఈ ఆయిల్ కాస్త మనకు హీట్ అయినాక ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు అది వేసుకుందాం మనం ఇందులోకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాం కదా, తర్వాత మనం ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సరే మనం కలుపుకుందాం. ఇందులోనే మనం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. వేసుకొని మనం కలుపుకుందండి. ఇది మనకు ఫ్రై అవ్వాలి, ఆనియన్స్ కానీ పచ్చిమిరపకాయలు. ఇందులోనే మనం కరివేపాకు వేసుకుంటాం. ఇవన్నీ కలుపుకొని ఇందాక ఆ పొడిని వేసుకున్నాం కదా మనం, ఇది ఫ్రై అయినాక ఆ పొడిని ఇందులోకి వేసుకుందాం. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోయేదంటుంది. కాస్త ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ టమాటా ముక్కలు అనేది ఇందులోకి యాడ్ వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకుంటాం. ఇందులోనే ఇప్పుడు మనం సాల్ట్, పసుపు వేసుకుందాం. ఈ ఉగాని అన్నది మనకు స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో ఇప్పుడు మనం
సాల్ట్ వేసుకున్నాం. ఇందులో మనం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. కానీ మనం ఫస్ట్ యాడ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందామని. ఈ టమాటా ముక్క మనకు బాగా మంచిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చగా ఉంటేనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక 2 మినిట్స్ మగ్గాక ఇందులోకి మనం అది పొడి చేసి పెట్టుకున్నాం కదా, పుట్నాల పప్పు కొబ్బరి పొడి చేసి అది యాడ్ చేసుకుందాం మనం ఇందులోకి. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ టమాటాలు అనేవి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఈ పొడిని వేసుకుందాం. వేసుకొని ఒకసారి మనకు కలుపుకొని ఇందులోకి మనం కొంచెం లైట్గా కారం పొడి వేస్తున్నాం. ఎందుకంటే ఇది కలర్ గురించి ఫ్రెండ్స్, అంతే. అది మన ఇష్టం, వేసుకోవచ్చు, మన ఇష్టం. అది నేను మాత్రం కలర్ గురించి వేస్తున్నాను. రెడ్ కారం పొడి సరి కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. మనం ఈ మూరవరాలని ఇందులోకి వేసుకున్నాం కదా, సరే మనం కలుపుకుందాం. మరి ఎక్కువసేపు నానబెట్టద్దు, నానబెడితే మొత్తం మెత్తగా పడిపోతుంది. అందుకే మనకి ఇట్లా పొడి పొడిగా రావాలి. ఓకేనా? మనకి ఇదే మూరవరాల ఉగాని అనేది మనకు రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్? మనకు మూరవరాల ఉగాని అనేది రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఓకేనా? మనకు మురవరాల ఉగాని అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.